జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఆదాయం అనేది 2గా ఉన్నది, వ్యయం అనేది 14గా ఉన్నది, రాజ్యపూజ్యం అనేది 5గా ఉన్నది, అవమానం అనేది 2గా ఉన్నది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో శని భగవానుడు 4వ స్థానం నుంచి 5వ స్థానానికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా సంతానపరంగా మంచి అభివృద్ధి అంటూ ఉండబోతోంది. ఎవరికైతే సంతానం లేదో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి అధికంగా ఉండబోతున్నాయి. మే 12వ తారీఖు తర్వాత నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారికి అసలు యోగకారుడు కాని గ్రహము శని. దాని మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. గురు భగవానుడు మీకు 8వ స్థానంలోకి వెళ్ళబోతున్నారు మే 12వ తారీఖు నుంచి. దాని మూలంగా గురు బలం అనేది తగ్గబోతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాహువు 5వ స్థానం నుంచి 4వ స్థానానికి రాబోతున్నారు మే 18వ తారీఖు నుంచి. దాని మూలంగా ల్యాండ్స్ ప్లాట్స్ విషయాల్లో, ముఖ్యంగా డాక్యుమెంటేషన్ విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. 10వ స్థానంలోకి కేతు రాబోతున్నారు. కెరియర్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరికైతే కెరియర్ పరంగా బ్రేక్ వచ్చి మళ్ళీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వారికి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ సంవత్సరంలో చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. గురువు మీకు మంచి చేయబోతున్నారు. కర్కాటక రాశికి వెళ్ళబోతున్నారు అక్టోబర్ 19వ తారీఖు నుంచి. ఆ సమయంలో మాత్రం మీరు బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మళ్ళీ గురువు గారు డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఆయన అష్టమానికి రాబోతున్నారు. వక్రించి ఉంటారు. గురు బలం అనేది అధికంగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటారు. అక్టోబర్ తర్వాత నుంచి మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. కెరియర్ పరంగా, ధనపరంగా, కోర్టు కేసు విషయాల్లో కూడాను మంచి అనుకూలత అంటూ ఉంటుంది. ఈ సంవత్సరం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు అక్టోబర్ తర్వాత నుంచి మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.